ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల కారణమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం సంభవించడం దురదృష్టకరమని అన్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదని, పాలకుల వైఫల్యమేనని ఆయన విమర్శించారు. సొరంగ మార్గం తోవేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ఇక నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం త్వరితగతిన పనులు పూర్తి చేసి ఉంటే మీ పరిస్థితి దాపురించేది కాదని అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఉన్నాయని విమర్శించారు. ఇప్పటికైనా పరస్పర ఆరోపణల నుంచి మానుకొని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సొరంగ మార్గాన్ని పూర్తి చేయాలని సూచించారు తమ్మినేని వీరభద్రం. చనిపోతే బయటకు షాల్ తీయలేకపోతున్నా. ఇంతకంటే ఏ స్థితి ఇంకోటి ఉండదు. గవర్నమెంట్ 11 రోజులు అయిపోతుంది. అందుకని వెంటనే దీనికి కారణం ఏంటంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ లేకపోతే మళ్ళీ మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళు విషయాన్ని తప్పించడానికి, డైవర్షన్ చేయడానికి పాలిటిక్స్. హరీష్ రావు దుబాయ్లో ఉన్నాడు, విందులు చేసుకుంటున్నాడు, ఆయన ఏం బిగుతున్నాడు అని ఈయన మాట. అంటే హరీష్ రావు అట్లా తప్పుడోడనో లేకపోతే మంచిగా లేడనో శ్రద్ధ తీసుకోలేదని ఓడించారు జనం. అయిపోయింది. మంచి చేసినో చెడు చేసినో టీఆర్ఎస్ ఓడించారు. మళ్ళీ ఆయన వచ్చి రక్షించమంటాడా ఇక్కడ ఉండి దుబాయ్ పోకుండా? ఆయన ఏమంటాడు, నీ పెళ్ళి పోయినోని పట్టుకునేట్టు మాట్లాడతారా? నేను అంతకుముందే పోయాను, ఇన్సిడెంట్ జరగడానికి ఒక రోజు ముందే పోయాను దుబాయ్ అని ఆయన ఆన్సర్. ఇవి చూసుకొని టికెట్ లేని సినిమా చూసినట్టు ప్రజలు చదువుకొని సంతోషపడ. వీడి స్టేట్మెంట్ వాడి స్టేట్మెంట్ ఏంటి అని ఒక పక్క చచ్చిపోయారా బతికారా తేలకుండా కుటుంబాలు రోధిస్తుంటే ఇట్లాంటి పనికిమాలిన తమాషా మాటలు మాట్లాడుకొని సిగ్గుండాలి వీళ్ళకి. కాబట్టి ఇప్పటికైనా సీరియస్గా విషయాన్ని గ్రహించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది.